రవీందర్, వేములవాడ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, వేములవాడ ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి అయితే ఒకవైపు చిరుతపులి సంచారం అయితే కొనసాగుతుంది. కొన్ని రోజుల క్రితం మనం చూసుకున్నాం, ఒకవైపు అక్కడ తండాలలో కూడా ఒకవైపు తిరుగుతూ అదే విధంగా వాళ్ళకి సంబంధించిన లేగ దూడలను కూడా తినడము, అక్కడ పడవేసి పోవడము, ఇటువంటి చాలా చోటు చేసుకోవడం జరిగింది. నిన్న రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఆ జలపతి తాండాలో కూడా ఒకవైపు చిరుతపులి సంచారం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన గొర్రె పిల్లలను కూడా ఒకవైపు దాడి చేసి తిని అక్కడ పడవేసిపోయిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి అంటే దాదాపు నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 8 గొర్రెలను చంపి తిన్నట్లుగా ఒకవైపు అక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా చిరుతపులి తిరుగుతుంది. ఆ కామారెడ్డి జిల్లా, అదేవిధంగా అటవీ ప్రాంతం ఉంది. అక్కడి నుంచి ఈ తండాలు, రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ ప్రాంతము, ఈ ప్రాంతం అంతా తండాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అంతా అటవీ ప్రాంతము, గుట్టలు, కొండలు ఉంటాయి. అదేవిధంగా మొత్తం వన్యప్రాణంలో సంచరించే అవకాశం ఉంటుంది కాబట్టి చిరుతపులి మాత్రం అక్కడ సంచారం జరుగుతుందని గత నెల రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులకు అయితే సమాచారం అందించడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు వచ్చి దాని పుట్టుమార్పు అయితే తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా చిరుతపులిని పట్టుకోకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ గొర్రెల మందల పైన దాడి చేస్తూ ఒకవైపు ఆ గొర్రెలను తింటూ ఆడ పడవేసి పోతుంది. లేగ దూడలను కూడా అవి అటాక్ చేసి తింటుంది. ఇక్కడ మనుషుల పైన అటాక్ చేసినట్టయితే మనుషుల ప్రాణహాని కూడా కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తలేరు. ఎందుకంటే పట్టుకోవాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కొన్ని చోట్ల చెట్లకు అక్కడిక్కడ, అదేవిధంగా అక్కడ బోన్లు ఏర్పాటు చేసినట్టయితే దాన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని నామమాత్రంగా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారే కానీ దానిపైన చర్యలు తీసుకుంటలేరు. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనే కోణంలో కూడా గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ చిరుతపులి సంచారం ఇదే విధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే మొత్తం తిరుగుతుంది. కానీ ఆ ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకోవడంలో విఫలమయ్యారనే కోణంలో కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కానీ దానిపైన దృష్టి పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బోన్లన్నా ఏర్పాటు చేసి కంపల్సరీ చిరుతపులిని పట్టుకోవాలా, లేదంటే మేము ఏ విధంగా ఉండాలి, ఎట్లా బతకాలి, మా గొడ్డు గోవిద ఏ విధంగా ఉంటుంది, మా మందలను ఎవరు కాపాడతారనే కోణంలో కూడా ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మౌనిక.